మాజీ మంత్రి బుగ్గల రాజేంద్ర మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి పెరిగేటప్పుడు ఆదాయం పెరుగుతుందా లేదా? ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే ఏ వ్యక్తి అయినా కానీ నా వ్యాపారం బాగుంది కానీ నాకు ఆదాయం లేదు అన్నట్లుంది మీరు చెప్పేది. వ్యాపారం బాగుంటే ఆదాయం లేకుండా ఉంటుందండి? ఎట్లా లేకుండా పోతుంది? అంటే మీరు చెప్పే ఫిగర్స్ అన్నీ కూడా ఎవరు గమనించలేదనుకుంటున్నారా, ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారా, ఎవరు చూడడం లేదనుకుంటున్నారా? మీరు ఒకటి గమనించుకోవాలండి. ఇది జెన్జీ యుగంలో యువకులందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్ని సబ్జెక్ట్ నాలెడ్జు పూర్వం మాదిరి ఏదో మనం చెప్తే అందరు నమ్మేస్తారు అనుకోద్దండి. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్ ప్రకారము భారతదేశంలో వాళ్ళు ఏమంటున్నారు, 9% మా స్థూల ఉత్పత్తి పెరిగింది అంటున్నారు. ఆదాయం ఎంత పెరిగిందంటే వాళ్ళు అంటున్నారు 6% పెరిగింది అంటున్నారు. అంటే భారతదేశం ఏమంటుందంటే మాది 9% స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం 6% పెరిగింది. మీరేమంటున్నారంటే మాది భారతదేశంలోనే ఫస్ట్ 10.75% పెరిగింది కానీ ఆదాయం మాత్రం -3.22. అద్భుతమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆదాయం ఎక్కడైనా మైనస్ ఉంటుందండి? అంటే ఎట్లా మీకు ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడేది అనేది ఒక అలవాటు అయిపోయిందనమాట. అలవాటు చేసుకున్నారు, దాని ప్రకారంగా మీరు చెప్పుకుంటూ పోతారు. ఇది మాకేమంటే ప్రతిసారి మీకు ఇవన్నీ చెప్పుకుంటూ పెట్టాలంటే బాధాకరమైన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మీరు అద్భుతమైన పరిపాలన అన్నారు కదండి. మొన్న CAG-CGA కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫిగర్స్ ప్రకారంగా, డేటా ప్రకారంగా ఏముంది, ఏప్రిల్ టు డిసెంబర్ 2023-24, ఏప్రిల్ టు డిసెంబర్ 2025-26, 23-24, 25-26కు పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి? 22వ స్థానంలో ఉంది. అంటే మనకంటే ముందర ఎవరెవరు ఉన్నారు? అస్సాం, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా తర్వాత మనం ఉండమన్నమాట. అంటే కేవలం 1.97% పెరిగినాం. కానీ మీరు చెప్పేది మాత్రం అద్భుతమైన పరిపాలన. లోటు, ఆర్థిక లోటు చూసినట్లయితే, రెవెన్యూ లోటు చూసినట్లయితే ఇది CAG రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ హైయెస్ట్ రెవెన్యూ డెఫిసిట్. అంటే భారతదేశంలో 25-26 సంవత్సరానికి గాను 60,285 కోట్ల రెవెన్యూ లోటు. ఏది ఆర్థిక లోటు కూడా కాదు, రెవెన్యూ లోటు. కానీ మీరు చెప్పేది మాత్రం అద్భుతమైన పరిపాలన. ఏం చెప్తాం ఇంకా ఏమనంటే, మళ్ళీ ఈ బుక్లో తలసరి ఆదాయము చాలా బాగుండింది. మీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2019-24లో తలసరి ఆదాయం తగ్గింది కాబట్టి పరిస్థితి బాగాలేదు. అది కూడా చూద్దామండి. ఇప్పుడు మనము తలసరి ఆదాయం అనేది చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక రాష్ట్రము ఇంకో రాష్ట్రంతో పోల్చుకునేది కాదు, ఒక రెఫరెన్స్ ఉండాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది? 2019-24లో ఎక్కడుంది? 2024 తర్వాత ఎక్కడుంది? 2019 ముందర ఎక్కడుంది? ఒక్కొక్క రాష్ట్రంతో ఎట్లా పోలుస్తారండి? పోల్చేటప్పుడు భారతదేశంతో రాష్ట్రాన్ని పోలుస్తారు కానీ రాష్ట్రం నుంచి రాష్ట్రం పోల్చనీకి అవుతుందా? ఇప్పుడు భారతదేశాన్ని పోల్చాలంటే ప్రపంచంలో ఉన్న యావరేజ్తో పోలుస్తారు కానీ భారతదేశం ఒక పాకిస్తాన్తో, ఒక శ్రీలంకతో, ఒక బంగ్లాదేశ్తో పోల్చనీకి అవుతుందా? లేదు కదా. మనం ఆ లెక్క చూసినట్లయితే, తలసరి ఆదాయం చూసినట్లయితే 2013-14లో తలసరి ఆదాయం ఎంత ఉన్నిందండి? 2014 82,870, అంటే 83,000 అనుకోండి, 83,000. అయితే 18-19కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉన్నింది? 17వ స్థానంలో ఉండే 2013-14లో ఏదైతే 17వ స్థానంలో ఉన్నిందో 2019 మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి కూడా 17వ స్థానంలోనే ఉంది. కానీ 2024 వచ్చేటప్పటికి మేము దిగిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందండి? 17 నుంచి 13వ స్థానానికి పెరిగింది. అంటే బాగున్నట్ల బాగలేనట్ల? మీరు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 17వ స్థానంలో ఉన్నారు, మీరు 19లో దిగిపోయేటప్పటికి 17వ స్థానంలో ఉన్నారు, 2024లో మేము దిగిపోయేటప్పటికి 13వ స్థానంకి వచ్చినాం. అప్పుడు బాగున్నట్ల బాగలేనట్ల? ఎంత అన్యాయంగా చెప్తారండి. మీకు నచ్చిన ఫిగర్స్ తీసుకుంటారు, నచ్చిన విధానంలో చెప్తారు. తర్వాత ఇంకోటి ఏమంటారంటే సూపర్ 6 మొత్తం ఇచ్చేసినారంట, సూపర్ హిట్ అయింది.